స్థితిలో వెన్నుపోటు పొడిచేటటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి మాట్లాడేదానికి కావాల్సినటువంటి డేటా అంతా కూడా అందులో ఉంది. దానికి సంబంధించిందంతా కూడా రేపు ప్రచురణలకు వస్తాయి కదా, కావాల్సినవన్నీ చూసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు సార్. ఓకే ఓకే, మీ వర్షన్ ఏంటి నాగార్జున గారు? ఏంటి అలా దండాలు పెడుతున్నారు? మామూలు ఎలా పెడతారు దండం? నాకే డౌట్గా ఉన్నది, ఏంటి ఈయన ఇది తీసుకున్నారు ఏంటి అని. సార్ ముందుగా కొడాలి నాని గారు బయటికి రావడం, ఈరోజు కనపడటం మాకు కానీ కుటుంబంలో ఉన్న నాయకులు కానీ చాలా ఆనందకరంగా ఉంది సార్. ఎందుకు అంత ఇష్టం ఆయన అంటే? అంత ఇష్టం అంటే కొడాలి నాని గారు కానీ, రోజా గారు కానీ, లేదంటే ఇంకొక ఎక్స్ మినిస్టర్ ఆయన ఉన్నాడు కదా, వీళ్ళందరూ బయట ఉండి ఇలా మాట్లాడుతూ ఉంటే జనాలు ఆ మాటలు వింటే వీళ్ళకి 11 ఇచ్చినా కానీ సిగ్గు రాలేదు, ఇంకా రేపు 1-2 ఇద్దామని చెప్పి జనాలు ఫిక్స్ అవుతారు. ఇలా ఇలాగే బయటకు వచ్చి మాట్లాడాలి, మాకు కూడా అదే కావాలి. ఇలాంటి వీళ్ళది ఎలాంటి పార్టీ ఏంటో ప్రజలకు తెలియాలి. ఎందుకంటే మా నోటితో చెప్పడం కంటే వాళ్ళ నోటితో వాళ్ళు చెప్తూ ఉంటే ప్రజలు వింటారు కాబట్టి అప్పుడు ఇంకా నమ్ముతారు కాబట్టి వాళ్ళు ఇలాగే బయటికి రావాలి సార్. ఇప్పుడు కొడాలి నాని గారు దండాల గురించి మాట్లాడుతున్నారు సార్. ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి గారికి దండం పెట్టారు. వయసులో ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ వయసు కాబట్టి మరీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా పాదాల మీద పడి పెట్టలేరు కాబట్టి నమస్కారం ఇలా ఒంగోని నమస్కారం చేశారు. దాంట్లో తప్పే ఉంది? ఒక ముఖ్యమంత్రి ఒక ప్రైమ్ మినిస్టర్గా పెట్టాలనుకోవచ్చు కదా. గతంలో మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు కాళ్ళ మీద పడిపోతుంటే మా నాయకుడు తప్పు మీరు ఒక ముఖ్యమంత్రి అండి, మీరు అలా చేయకూడదండి, పడతంటే కూడా మా నాయకుడు ఆపి వద్దురయ్యా లేయా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మేము లేపినాం. అంటే చూడండి, మీరు ఒక నాయకుడిని అనేటప్పుడు మన నాయకుడు ఏం చేశాడేందో మనం కూడా చూసుకోవాలి కదా. బహుశా కొడాలి నాని గారు 2 సంవత్సరాలు కనపడలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తాడేపల్లి ప్యాలెస్లో ఏమైనా పెనాల్టీ లైక్ ఏదైనా పనిష్మెంట్ ఇచ్చుంటాడు, 100 గుంజీలో 200 గుంజీలో దివాయా అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చుంటాడు. బహుశా అది లోపల ప్రాక్టీస్ చేసేసి ఇప్పుడు బయటకు వచ్చి అదే కనపడుతున్నారు అనుకుంటే అది ఒకసారి ఈయన ఇదవుతున్నారు సార్. ఇంకపోతే యాక్చువల్గా వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఒక విజన్ లేదు, విషయం లేదు, ఒక విషయం తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఇంకేమన్నా కనపడుద్ది అంటే ఏం కనపడదు. బహుశా ఆయన గత 2 సంవత్సరాల నుంచి నేను చూస్తూ వస్తున్నా, ఒక 11 పేజీలు ఒక బుక్లెట్ లాంటిది ఒక పేజెస్ తీసుకొని వస్తాడు. ఏ ప్రెస్ మీట్ చూసినా కానీ, నిన్న ప్రెస్ మీట్ చూసినా కానీ, 10 రోజులు ప్రెస్ మీట్ చూసినా కానీ, 20 రోజులు ప్రెస్ మీట్ చూసినా కానీ అయ్యే మాటలు కట్ కాపీ పేస్ట్ అంతకు ముంచి ఆ 11 పేజీలు గత 2 సంవత్సరాలు కదా అదే స్క్రిప్ట్ మీరు చదువుతున్నారు తప్పించి ఇంకొక కొత్త స్క్రిప్ట్ కానీ ఇంకోటి కానీ మీరు తీసుకొచ్చారా? అదేంటంటే ఎస్ఐఆర్ అంటారు, ఎస్ఐఆర్లో ఓట్లు అంట. సార్ మా సోదరులు వైసీపీ సోదరులు గుంటూరు జిల్లానే సార్ నాకు తెలిసి వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు అని చెప్పి ఉన్నారు సార్. బొల్లా బ్రహ్మనాయుడు గారు మొన్న ఎమ్మెల్యేగా పనిచేశారు సార్. 2019-24 మధ్య పనిచేశారు. ఆయనకి ఎన్ని ఓట్లు ఉన్నాయంటే 2 ఓట్లు ఉన్నాయి సార్. నర్సాపేటలో జిల్లా హెడ్ క్వార్టర్లో 1 ఓటు ఉంటే వినుకొండ కాన్స్టిట్యున్సీలో మరో ఓటు ఉంది సార్. ఇలాంటి ఓట్లు ఏమైనా ఉంటే ఎస్ఐఆర్లో తొలగించడం జరిగింది. మరి ఆ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? అరే వాళ్ళకి ఎమ్మెల్యేకే 2 ఓట్లు ఉన్నాయి అంటే మీ నాయకులు కానీ కార్యకర్తలు ఒక్కొక్కరికి డూప్లికేషన్ ఓట్లు ఎన్ని ఉంటాయి? కనీసం మరి మీరు ఆ నాయకుడు అది ప్రస్తావించాలి కదా. అది ఎందుకు పోతే తమిళనాడులో ఎస్ఐఆర్ వాళ్ళు గెలిచింది, లేదో వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ వల్ల గెలవాల. మేము 2-3 సంవత్సరాల నుంచి కష్టపడి ఇంటింటికి తిరిగి బూత్ మేనేజ్మెంట్గా అన్నీ చేస్తే కానీ మేము గెలిచాం. మరి తమిళనాడులో మా పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 1-2 ఎమ్మెల్యేలు వచ్చినాయి కదా. మరి గెలవాలంటే అక్కడ కూడా గవర్నమెంట్ మేము ఫామ్ చేయొచ్చు కదా. మరి ఎందుకు ఫామ్ చేయలేవు? ఈరోజు మేము తీసేసిన ఓట్ల వల్ల ఈరోజు నిన్న మీరు వెస్ట్ బెంగాల్లో వీడియో చూస్తే లక్షల మంది జనాలు వెస్ట్ బెంగాల్ నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నారు. అరే హైవేల మీద క్యూలు కట్టి వెళ్ళిపోతున్నారు. అంటే అంతమంది ఫేక్ ఓట్లు ఉన్నారు, వలసదారులు ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు వెళ్ళిపోవడం జరుగుతుంది. కనీసం అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎస్ఐఆర్ నుంచి తప్పుపడడం చాలా బాధాకరం. గెలిచింది ఈవీఎంల వాళ్ళు కాదు సార్, అది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకపోతే ఒక చిన్న విషయం మనం గమనించాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి విడిపోయి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకున్నారు, తప్పలేదు. ఆయన పార్టీ ఆయన పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ముందుకెళ్తున్నా నాకు బాగా గుర్తు సార్, రాష్ట్రపతి ఎలక్షన్లో ఆయన ఓటు వేయటానికి ఒక ముద్దాయిగా ఉండి ఒక ఎంపీ సీట్లో ఉండి జైలు నుంచి బయటకు వచ్చి రాష్ట్రపతి అభ్యర్థికి సపోర్ట్ చేసి వెళ్ళారు సార్. మరి ఆ రోజు కాంగ్రెస్ సపోర్ట్ చేశారు, ఈరోజు మాకు సపోర్ట్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఎలాంటిదో మాకు తెలుసు. ఆయనకి ఎప్పుడు అవసరానికి ఎలా ఉంటారో తెలుసు. ఇంకపోతే చిన్నపరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే మా ఊరు సింహం సింగిల్గా వస్తాడు 2 ఎగ్జాంపుల్. ప్రతి ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారి గురించి మన అందరికి తెలిసిందే. 2004 ఆయన సింగిల్గా వచ్చాడు, అలా వచ్చాడు ఆయన తెలుసు. మరి ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్పాలి సార్, ఒక విషయం సార్. 2014లో ఒక్క మాట సార్, 2014లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే ఎంపీ ఎలక్షన్లో
కమ్యూనిస్ట్ పార్టీతో ఖమ్మంలో పొత్తులో పెట్టుకొని పొత్తులో వెళ్ళి సార్ ఓట్లు అడిగింది. మరి పులివందలు పులిబిట్ట సింగిల్గా వచ్చాడా లేదా గుంపులు గుంపులుగా వచ్చారా అది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకపోతే ఈయనదో 2 ఏళ్ల వెన్నుపోటు అని చెప్పి ఇందాక మా సజ్జయ్ అజయ్ చెప్పడం జరుగుతుంది. గొడ్డల నుంచి గొడ్డలు పొడి చేసి మనం అందరూ గొడ్డల పార్టీ అని చెప్పి ఈరోజు ఇంకొక ఆయుధం తీసుకొచ్చి ఈరోజు పొడవడం జరిగింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంటింటికి వెళ్ళండి. పులివెందులు కూడా మీరే ఎమ్మెల్యే కాబట్టి మీరే ఇన్ఛార్జ్ కాబట్టి మీరు ఇంటింటికి వెళ్ళండి. మీతో పాటు మా కూటమి తరపున ఒక నాయకులను పంపిస్తాం. మేము ఇచ్చిన సిలిండర్లు ఎవరికి రాలేదు వాళ్ళ పేరు మాకు ఇవ్వండి. మా నాయకుడు కూడా పక్కన ఉంటాడు, రాసుకుంటాడు. అమ్మఒడి ఎవరికి రాలేదు చెప్పండి, రాసుకొని మేము ఇస్తాం కదా. మా మేనిఫెస్టోతో పాటు మీ మేనిఫెస్టో కూడా తీసుకెళ్లి ప్రజల్లో అడగండి. వెంకటేష్ గారు ఏంటి అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మీ దండాల మీదకి వచ్చింది. కొడాలి నాని గారు వస్తూనే ఏంటి బాగా ట్రోల్ అవుతున్నారు. దండం ఎలా పెట్టాలండి మీరు చెప్పండి న్యూట్రల్గా. ఎవరికి నచ్చినట్టు దండం పెడతారు. ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి వంగి దండం పెట్టడంలో ఏమైనా తప్పుందా? ముందుగా 99 వీక్షకులకి, యాజమాన్యానికి, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధులకి అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ మీద పడ్డాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రధాని మోడీ గారికి కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకున్నారు అని అంటే వీళ్ళంతా కూడా కంపేరింగ్ విత్ ప్రధానమంత్రి గారితో పోల్చుకుంటే యంగ్ ఫెలోస్, యంగ్స్టర్స్ కాబట్టి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు అని అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు నేను ప్రధానమంత్రి మోడీ గారి కన్నా కూడా సీనియర్ని, ఆయన కన్నా ముందే ముఖ్యమంత్రిని, ఆయన కన్నా ముందే అనేక మందిని రాష్ట్రపతులుగా చేసినటువంటి వ్యక్తిని, అలాగే ప్రధానమంత్రులుగా కూడా నేను చేసినటువంటి వ్యక్తుల్ని అని చెప్పేసి ఆయన పొత్తులో లేనప్పుడు పోట్రై చేసినట్టు